నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను విద్య. పొదెల్లో పొగాకు రైతులకు అండగా జగన్ నిరసన కార్యక్రమాన్ని తెలుపుతుండగా ఆయన కాన్వాయ్పై రాళ్ల దాడి, ఇది జరిగిన విషయం. అయితే మహిళలు నార్మల్గానే ఆయన్ని నిలువరించే ప్రయత్నం కానీ లేకపోతే నార్మల్గా జరుగుతున్న సిచ్యువేషన్ ఏదైతే ఉందో మహిళలు దాన్ని వైసీపీ కార్యకర్తలే రాళ్ల దాడి చేసి ఉద్రిక్త వాతావరణాన్ని నెలకొల్పారు అని చెప్పి మాట్లాడుతున్నారు. పొదలిలో ప్రభుత్వ పాలన కాదు, జగన్ పాలనే జరుగుతోంది, జగన్ రూల్సే నడుస్తున్నాయి అనే టాక్ అయితే విస్తృతంగా వినిపిస్తోంది. సార్, దీనికి సంబంధించి పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఏమంటారు, వారి మాటలు అడిగి తెలుసుకుందాం. ప్రసాద్ గారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. సార్, పొదల్లో ప్రభుత్వ పాలన కాదు, జగన్ రూల్స్ నడుస్తున్నాయి. అలా కాదు, కానీ ఇంకో మాట చెప్పండి. ఇంకో మాట ఏం చెప్పమంటారు? ఎందుకంటే అది వేరే వాళ్ళు ఎవరైనా అంటే ఊరుకోవచ్చు, కానీ ఇది చంద్రబాబు నాయుడు గారి పాలనలో జగన్మోహన్ రెడ్డి గారి రూల్స్ నడుస్తారంటే ఎవరైనా నవ్విపోతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ జరిగిన ఇదేంటంటే మే 24వ తారీఖు నాడు ఆయన పిలుపునిచ్చాడు, నేను పొదిలి సో డేట్కి వెళ్తున్నానని. వెళ్ళిన తదనంతర పరిణామాల్లో చోటు చేసుకున్న ఒక పొరపాటు, గతంలో పొంగనూరులో కూడా ఎస్పీ గారి స్థాయి, రిషాంత్ రెడ్డి గారి స్థాయికే దెబ్బలు తగిలి వాళ్ళందరూ, ఎందుకంటే నిరసన తెలియజేయడానికి వైఎస్ఆర్సీపీ శ్రేణులు వెళ్తుంటే నిలువరించే కార్యక్రమంలో పోలీసు వాళ్ళు దెబ్బలు తిన్నారు. ఈసారి కూడా శ్రేణులు తెలుగుదేశం పరంగా నిరసన తెలియజేయడానికి వెళ్ళిన దగ్గర చాలా వీడియోల్లో ఉన్నాయి. ఓ జాకెట్ పీస్ ఇచ్చి జస్ట్ ఈ ప్లకార్డ్ చూపించి వెళ్ళిపోండి, ఆడవాళ్ళని అవమానపరిచిన జగన్మోహన్ రెడ్డి ఇక్కడ రాకూడదని, అలాంటి జస్ట్ ప్లకార్డులు ఏవో చూపించి వెళ్ళిపోండి అని చెప్పిందారా. మాధ్యమాల్లో తిరుగుతున్నాయి, జాకెట్ పీస్ ఇచ్చారండి, ప్లకార్డ్ చూపించమన్నారు, మాకేటి తెలియదని వెళ్ళిపోతున్నారు ఆడవాళ్ళు. వాళ్ళు తెలుగుదేశం అని బ్రాండ్ వేశారు. ఒక ఇంట్లో కింద గ్రిల్ తాళం పెట్టి పైనుంచి రాళ్ళును ఇది చెప్పులు ఇసిరారు కాన్వాయిల మీద. అది ఎవరిదో ఏంటో ఐడెంటిఫై అయింది. దాని నెక్స్ట్ స్టేజ్లో పోలీసు వాళ్ళు రివీల్ చేస్తారు. ఇక్కడ దారుణాతి దారుణంగా ఏంటంటే కొంతమంది రైతులకి, కొంతమంది ఆడపిల్లలకి బుర్రల మీద గాయాలు తగిలాయి రాళ్ల దాడిలో. అది కాన్వాయ్ మీద వేసే ప్రాసెస్లో ఖచ్చితంగా ఏం చేసుకోవడానికి వాళ్ళేం ప్రొఫెషనల్ షూటర్స్ కాదు కదా. చాలామంది పోలీసులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. గతంలో మీరు ఇలాంటి నిరసన కార్యక్రమాలకి ఎటుపక్క వాళ్ళు ఇచ్చేసినప్పుడు గృహ నిర్బంధాలు ఉంటాయి, లేకపోతే డిజైన్డ్ ప్రోగ్రామ్ అంటే పోలీసుని ఎక్కువ డిప్లాయ్ చేయాలి. ఇవాళ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి మాటతో 15,000 మంది అల్లరి మోకలు ఒక దగ్గర కేంద్రీకృతం అయితే తన దగ్గర ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరే కదా సార్. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి వచ్చిన 15,000 మందిని మీరు ఆ విధంగా ఆపాదించి అల్లరి మోకలు ఏదో చెప్తున్నారు. సో అలాంటప్పుడు మీకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉండాలి కదా. 15,000 మంది ఒక దగ్గర కన్సల్టేట్ అవుతున్నప్పుడు వాట్ సెట్ ఆఫ్ అగ్రెషన్స్ విల్ టేక్స్ ప్లేస్ అంటారా, ప్రికాషనరీ ఫ్రంట్ ఏది? వాళ్ళు అలా బిహేవ్ చేస్తారని ముందుగానే తెలియదు కదా. మహిళలపై అంటే పథకం ప్రకారమే అల్లరి మూకలు, వాటర్ బాటిల్స్ కానీ రాళ్ళు కానీ దాడి చేశారు. అలా కదమ్మా, ఒక మాబ్ ఒక దగ్గర గ్యాదర్ అయి ఉన్నప్పుడు ఒక రాయి ఒకటి మీద ఇసురుదాం, నన్నే కొడదాం అనుకున్నప్పుడు, నువ్వు ఆ దగ్గరలో ఉన్నప్పుడు నన్ను ఎవడైనా ప్రొఫెషనల్ అయ్యాడు ఏం చేసి ప్రసాద్ గారిని కొడదాం అని దగ్గర నీకే తగలొచ్చు. అలాంటప్పుడు ఎవరు బాధ్యత వహించాలి? గౌరవ పోలీస్ డిపార్ట్మెంటే. వాళ్ళు ఎన్ని తెప్పలు పడుతున్నారమ్మా, గత ప్రభుత్వంలో ఇవే తెప్పలు, ఇప్పుడు అవే తెప్పలు. నేను అంటుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్కి ఆయన Z+ కేటగిరీ ఉన్నాడు. రోప్ పార్టీ ఏది? రోప్ పార్టీ పెట్టి నిలువరించాలి కదా ఫస్ట్. నెక్స్ట్ ఒక ఉద్రిక్తభరిత వాతావరణం ఉన్నప్పుడు నిన్న చంద్రబాబు గారు అట్రిబ్యూట్ చేసి డీజీపీ గారిని పిలిచి మాట్లాడినంత నేపథ్యాలు అక్కడ ఉన్నప్పుడు వాట్ సెట్ ఆఫ్ ప్రికాషన్స్ దే హ్యావ్ టేకెన్ ఇట్. గతంలో మీరు రాప్తాడు వెళ్ళినప్పుడు కూడా 1200 మంది పోలీసులు డిప్లాయ్ చేశారు, కానీ 900 మందిని పైచీలక హైవేలోనే ఎక్కడికక్కడ నిలువరించడానికి. దానికి సబ్సిక్వెంట్ పరిణామాల్లో పొలాల్లోంచి అట్టగా వచ్చి పెట్టుకొచ్చి హెలికాప్టర్ని పిడిగుద్దులు గుద్ది ఇలాంటివి అల్లరి చేసినప్పుడు నెక్స్ట్ జరిగే జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఏం చేయాలి? మీరు ఉదాహరణకి మిర్చి యార్డ్కి వెళ్ళిన రోజు కూడా ఆయనకి రోప్ పార్టీ వల్ల ప్రొటెక్షన్ ఇవ్వలేదు. నెక్స్ట్ ఆయన మొన్న విద్యుత్ మీటర్ల ధర్నాలో ఆయన పార్టిసిపేట్ చేయలేదు, కానీ ఏ విధమైన పోలీస్ ప్రొటెక్షన్స్ ఉన్నాయో చూసాము. ఇవాళ పొగాకు రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంత ప్రయర్ నోటీస్ ఉన్నప్పుడు గౌరవ ఎస్పీ గారు, గౌరవ DSP గారు వాళ్ళందరూ పర్యవేక్షణలో వాళ్ళకి పర్మిషన్ ఇస్తేనే కదా అక్కడికి వెళ్ళాడు. పర్మిషన్ ఇచ్చినప్పుడు వాట్ సార్ట్ ఆఫ్ ప్రికాషన్స్ దే హావ్ టేకెన్ ఇట్ అంటే శూన్యం. ఇంత అలజడి ఉద్రిక్తభరిత వాతావరణం నెలకొంటుందన్న ప్రొడక్షన్స్ మీ దగ్గర ఉన్నప్పుడు నాకు తెలిసి స్టేట్ ఇంటెలిజెన్స్ డెఫినెట్లీ గివ్స్ ఎ ప్రాపర్ ఇన్ఫర్మేషన్స్. దాన్ని మళ్ళీ పైపొచ్చి 15,000 మంది పైచీలకి అల్లరి మోకల కింద మీరు ప్రబోధించినప్పుడు, గతంలో అదేంటి మత ఘర్షణలు జరుగుతున్నప్పుడు ఆపరేషన్ ఆక్టోపస్ అనే ఓల్డ్ సిటీలో మీరు ఈ రోజుకి కూడా దాన్ని నిలువరించిన ఉదంతాలు మాకు తెలుసు. గ్రేహాండ్స్ సంస్థను ఎప్పుడైతే ప్రతిష్ఠించి నక్సలైట్లని అణిచివేతకి అండ్ లా అండ్ ఆర్డర్ విషయంలో మీరు తీసుకున్న ప్రికాషన్స్లో ఈసారి వచ్చేసరికల్లా లా అండ్ ఆర్డర్ విషయంలో మీకు ఎందుకంత పట్టలేదు అన్నది ప్రశ్న. ఒక పార్టీకి, ఒక అధినాయకుడికి, ప్రజానాయకుడికి ప్రతిస్పందించే ఆయన కోసం తరలి వచ్చిన శ్రేణులందరూ మీరు అల్లరిమోకలు, ఆకతాయిలు, పైపచ్చు ఇది అన్నప్పుడు ప్రజానాయకులు ఎలా ఉంటారు అన్నదానికి మచ్చుతానికి జగన్మోహన్ రెడ్డి. ఇంకంతకన్నా ఇంకేం చెప్పాలి? సో ఓవరాల్గా ఈ ఫెయిల్యూర్ అంటే ఫెయిల్యూర్ అని నేను అన్ను. అంటే యాక్చువల్గా గవర్నమెంట్ నీడ్స్ టు టేక్ మోర్ ప్రికాషన్స్. ఇప్పుడు అక్కడ వాళ్ళు వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆ విధంగా తరలి వస్తున్నప్పుడు ప్రభుత్వ పరంగా కొంచెం దాన్ని ఏమంటారు సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోకపోతే
అపశుభం తెలియని సామాన్య మానవులకి ఇక్కడ దెబ్బలు తగులుతాయి. ఇప్పుడు కార్యకర్తలు ఆళ్ళు కొట్టు సచ్చారు అనుకున్నా, ఒకటి తగిలి ఇంకోటి తగిలి అయిపోయింది. కానీ సామాన్య ప్రజలు ఎందుకు నలగాలి? పొద్దుల్లో అదర్ దెన్ వైఎస్ఆర్సీపీ, అదర్ దెన్ తెలుగుదేశం వాళ్ళు మామూలు ప్రజలు ఉండరా? వాళ్ళకి ప్రొటెక్షన్ ఏది? అదే కదా దానికోసం లా అండ్ ఆర్డర్ అంతే. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.